బేసిక్‌గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోన్‌కెళ్ళే పరిస్థితి అవసరం అంటారా? అంటే 15,00,000 క్యాష్ పెట్టుకొని మిగతాది లోన్‌కెళ్ళేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా అవసరం ఉంటుందా? సో, ఇక్కడ లోన్‌కెళ్తే ఈ 2 ఫ్యాక్టర్స్‌గా చూసుకోవాలండి. హ్మ్. ఫస్ట్ ఇన్‌కమ్ చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు హ్మ్. మీ దగ్గర 50,00,000 ఇన్‌కమ్ ఉంది. ఒక 60,00,000 ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు. సో, బ్యాంక్ లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే 70% లోన్ అప్రూవల్స్ ఇస్తారు. 25% మనము డౌన్ పేమెంట్ యాస్ ఎ లిక్విడ్ క్యాష్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. అది మన 25% మన దగ్గర లిక్విడిటీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 70% లోన్ ఎలిజిబిలిటీ మనకొస్తుందా? ఇన్ ది హ్మ్. సెన్స్ ఏదంటే ఇన్‌కమ్ బేస్ చేసుకొని వస్తది. మన రైట్. లోన్ అని బ్యాంక్ అనేవాడు ఎప్పుడైనా సరే మన ఇన్‌కమ్ బేస్ చేసుకొని ఇస్తాడు. ఈ ఇన్‌కమ్ కాలిక్యులేషన్ ఇట్లా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాని, నాకు గాని ఒక 1,00,000 ఇన్‌కమ్ ఉందనుకోండి పర్ మంత్. హ్మ్. బ్యాంక్ ఏం చేస్తుంది 60%కే కాలిక్యులేషన్ చేసుకుంటుంది. రైట్. 40% అనేది తన రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్‌కి డిడక్షన్ చేస్తుందన్నమాట. రైట్. రైట్. ఈ 60,000 మనకి ఈఎంఐకి వాలిడిటీ అంటే మనకు బర్డెన్ ఉంటుందా మనకు? హ్మ్. ఫైనాన్షియల్‌గా ఏమి ఇలాంటి ఇబ్బంది ఉంటుందా? ఉండదా? చెక్ చేసుకున్న తర్వాత మనం లోన్‌కెళ్ళొచ్చు. ఇలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే మనం లోన్‌కెళ్ళాలి. హ్మ్. ఫ్యూచర్‌లో మనం ఫైనాన్షియల్‌గా స్టక్ అవుతాము, ఇబ్బంది పడతాం అనుకున్నప్పుడు లోన్‌కెళ్ళొద్దు. ఇంకొంచెం సేవింగ్స్ అయిన తర్వాత ఎళ్తే బాగుంటుంది.